పై న్యాయ పోరాటం చేస్తానని నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి అంటున్నారు. ఏ లక్ష్యంతో నారాయణ రెడ్డిని చంపారో ఆ లక్ష్యాన్ని నెరవేరకుండా చేస్తానని చెప్పారు. అందుకోసం తన ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధమని అన్నారు. హత్యలు చేసి రాజకీయాలు చేసే బదులు ఇంట్లో కూర్చుని గాజులు వేసుకోండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మా ఆయన చంపి నా బిడ్డకు తండ్రి లేకుండా చేసి ఎన్ని సంవత్సరాలని వీళ్ళు ఇట్లా క్షోభ మా కుటుంబం మీద పడుతుంది. వాళ్ళకి ఇంతటితో ఆగది. నా ప్రాణం పోయినంత వరకు నేను పోరాడతాను. నేను ఎట్లా వాళ్ళు గెలుస్తారో నేను చూస్తాను. నేను పక్కన నిలబడి వేరే వ్యక్తిని గెలిపిస్తాను. వాళ్ళని మాత్రం వాళ్ళ గెలుపనేది లేదు. నా జీవితం ఉండేది వరకు గెలిచలేరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా జీవితం ఉండే వరకు వాళ్ళ గెలుపనేది చూడండి. గెలిచిన వాళ్ళు బతికేది మాత్రం లేదు. నాయం ఉన్నంత వరకు నేను చచ్చినా నేను ఎప్పుడు చెప్పేదాన్ని. నేను చచ్చినాక నా మోన్ని చంపుకోను. నేను రేగిపోతూ నేను బతికినాకనే నా మోన్ని శవం చూడాలని నేను. కాబట్టి నేను నా మోని కారణం వెళ్తురుతేస్తాయి. మా ఊర్లో ఫ్యాక్స్ చెల్లరేపుడు వెళ్తురుతేస్తాయి చేసాం బాబు. నేను రెండే మాటలు చెప్తున్నా. మేమంతా అన్యాయం. మా మామ చెప్పి మా పిల్లలకి అందరికీ మా మామకు మొగుడు కోల్పోయి మా ఆడపిల్లలకి పెళ్లి తండ్రి లేకుండా కోల్పోయారు. నా బిడ్డకు తండ్రి లేకుండా చేశారు కదా. వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు? చీరలు కట్టుకొని ఆ రాజకీయం చేయమని అలా మా ఆయన చెప్పినట్టు వాళ్ళందరినీ చెప్పు. మా బావ మా పిల్లలు చంపుతారా? అంతకంటే పాపం లేదు వాళ్ళకంతా. చూడు ఆడపిల్లలందరికీ వాళ్ళ అన్నలు ఉండేందుకు వాళ్ళ పెళ్లి చేసి మా మామని చంపి నా బిడ్డ బతుకు చూడక్క. ఇప్పుడు అందరినీ ఇట్లా కొనుక్కోవాలా మేము మా కుటుంబం అంతా. వాళ్ళే పైకి రావాలక్క. ఎవరు రాకూడదా పైకి? ఎన్ని పదవులు అనిపించినా వాళ్ళు ఏమన్నా మొత్తం మనసులో ప్రేమ లేదు చెప్పు. అంటారు కానీ ఏం వాళ్ళ రాక్షసత్వంతో జరుపుకుంటున్నారు రాజకీయం. అలాగే జరుపుకుంటున్నారు.